IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చాలామంది ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా కోరడం జరిగింది. అలాగే తాజాగా ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు ముందస్తు బెయిల్ కావాలి అంటూ కూడా ఏపీ హైకోర్టును అడుగుతూ ఉన్నారు. 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఈ ముఖ్య నేతలంతా కూడా ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కావాలంటూ అడుగుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. 2021 సంవత్సరంలో మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతల మీద ఆరోపణలు అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసును సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఒక సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిట్టు దర్యాప్తునైతే ముమ్మరంగా చేస్తూ గుంటూరు, విజయవాడ చెందినటువంటి ఎవరైతే దాడిలో పాల్గొన్నారో ఆ యొక్క సీసీ ఫుటేజ్ని పరిశీలించి మొత్తంగా ఇప్పటి వరకు కూడా 10 మంది నిందితులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దర్యాప్తు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఇలా సిట్టు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు అయినటువంటి ఎమ్మెల్సీ, గుంటూరు చెందినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తర్వాత విజయవాడ చెందినటువంటి దేవినేని అవినాష్ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా. జోగి రమేష్ కూడా ఏపీ హైకోర్టును కోరుతూ ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా అడగడం జరిగింది. వీరి ముగ్గురితో పాటుగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాజాగా ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా అడగడం జరిగింది. మొత్తంగా కీలక నేతలుగా ఉన్నటువంటి ఈ 5 నేతలు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ ముందస్తు బెయిల్ కావాలంటూ కోరడంతో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. వీరంతా కూడా ఒక ముందస్తు ప్లాన్ ప్రకారమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కాబట్టి నిందితులను సిట్టు దర్యాప్తు అధికారులు ఒక్కొక్కరుగా అరెస్టు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరిని కూడా అరెస్టు చేస్తారు అనేటువంటి భయంతోనే ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వీరందరూ కూడా దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు అన్నింటిని కూడా ఈ రోజున ఏపీ హైకోర్టు అన్నీ కూడా కలిపి విచారణ అయితే చేయబోతూ ఉంది. ఇప్పటికే గుంటూరుకు చెందినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఏపీ హైకోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే మిగిలినటువంటి కీలక నేతలు దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందనేది మరికొద్ది కాసేపట్లోనే తేలబోతుంది.